కొనుగోలు ఉందో ధాన్యం కొనుగోలు అదంతా కూడా మీకు ఇస్తా ఉన్నాం. 5-10 రోజులలో డబ్బులు వచ్చి మీ ఖాతాలో పడతా ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఎవడు ఊహించినటువంటి పరిస్థితి. గతంలో మనం అప్పులుంటే అవి తీర్చే పరిస్థితి లేకపోతే వచ్చి మన తలుపులు తీసుకొని పోయినారు, మన ఇంట్లో ఉండే బోలు గిన్నెలు తీసుకొని పోయినారు. కానీ రైతులు నాటుకోవాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలే. ఇండియాలోనే మొట్టమొదటిసారి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సంవత్సరానికి 2 పంటలకు గాను ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. నేను మొన్ననే ప్రకటించినాను, ఈసారి 12,000 చేస్తాం ఇమీడియట్గా. అట్లే పెంచుకుంటూ ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే నాటికి రైతు బంధును 16,000 రూపాయలు తీసుకొని పోతామని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అట్లే ఎవరన్నా ఒక రైతు అదృష్టం బాగలేక చనిపోతే రైతు బీమా కూడా పెట్టుకున్నాం. ఆయనకు ఎకరం భూమి ఉన్నా, అరెకరం భూమి ఉన్నా, పావు ఎకరం ఉన్నా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని బీమా పెట్టుకున్నాం. మీ ప్రాంతంలో కూడా వచ్చినాయి. కొందరికి 5 లక్షల రూపాయలు వారం 10 రోజులలోనే వాళ్ళ ఖాతాలో వచ్చి జమ అవుతూ ఉన్నాయి. అది కూడా మీ అందరి కళ్ళ ముందే ఉంది. ఈ విధంగా ధాన్యం మొత్తం ప్రభుత్వమే, ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా కొంటా ఉన్నాం. ఆ డబ్బులు కూడా మీకు ఇమీడియట్గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని మించి మీది ఏజెన్సీ ప్రాంతం అయినా కూడా ధరణి పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్లో భూములు బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఒకరి భూములు ఇంకోలకు రాసే పరిస్థితి లేదు. మునుపట్లాగా వీఆర్ఓలో మరొకలో గోల్మాల్ దింపే పరిస్థితి లేదు. చక్కగా ఎవరి భూములు వాళ్ళకు ఉంటున్నాయి. భూమిని మార్చానంటే ఆ అధికారం మీకే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ బొటన వేలు పెడితేనే భూమి మారే పరిస్థితి తప్ప మామూలుగా మారే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది బాధ్యతారహితంగా. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇదే జిల్లాకు చెందిన బట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు అందరు మాట్లాడుతూ ఉన్నారు, మా గవర్నమెంట్ వస్తే దీన్ని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు ధరణిని. సరే సంతోషం, వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు, కానీ వస్తే వేస్తారు అనుకుందాం. వేస్తే ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా. ఇవాళ మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం. గతంలో ప్రభుత్వంలో ₹1 శాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది, ఎన్ని దరఖాస్తులు పెట్టేది, ఎంతమంది పైరవకారులు దళారీలు ఉండేది. ఈరోజు అట్లా లేదు. ధరణి పుణ్యమా అని మేము అక్కడ హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు మెసేజ్ చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు వచ్చి చేరుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా చనిపోతే అట్లే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అదేవిధంగా బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. మరి రేపు బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీ, రైతుల పట్ల ఏమాత్రం సానుభూతి లేని పార్టీ ధరను తీసేస్తామని మాట్లాడుతున్నారు. ధరను తీసేసినట్టయితే మరి డబ్బులు ఎట్లా వస్తాయి రైతు బంధు? వాళ్ళు సమాధానం చెప్తలేరు నేను అడిగితే. అంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, మళ్ళీ పహానీ నకళ్ళు, మళ్ళీ పైరవికారులు దళారీలు అడుగుతారు, మీకు ఎంత ఉన్నదండి? మాకు 10 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది సంవత్సరానికి? మీకు 1,00,000. నాకు 40,000 అంటాడు. మళ్ళీ మొదటికే పోతుంది, మళ్ళీ దళారీల చేతికి పోతుంది, మళ్ళీ దరఖాస్తులు పెట్టడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇదంతా కూడా జరుగుతుంది. పారదర్శకంగా ₹1 పొల్లు పోకుండా మేము ఎంత డబ్బు వేస్తే అంత డబ్బు ఇలా నేరుగా మీ ఖాతాలో జమై మీ అవసరాలకు ఉపయోగపడతా ఉంది. మీరు ఎరువులు కొనుక్కోవచ్చు, విత్తనాలు కొనుక్కోవచ్చు, పురుగుల మందులు కొనుక్కోవచ్చు, ట్రాక్టర్ కిరాయిలకు పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి మీరు పెట్టుకుంటారని పారదర్శకంగా మేము ఈ పద్ధతి తెచ్చినాం. దీన్ని మార్చేస్తామంటే మరి ఏం జరుగుతుంది తర్వాత? అందుకే నేను కోరింది, ఏ పార్టీ వైఖరి ఏంది అనేది మీరు చూడాలి. ఏ పార్టీ ఆలోచన సరళి ఏంది అనేది మీరు చూడాలి. అది చూడకుండా బ్లైండ్గా ఓటేస్తే చాలా కష్టమవుతుంది. అందువల్ల నేను మళ్ళొక్కసారి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా, దయచేసి ఆలోచించి పార్టీల వైఖరి మీద మీ ఓటు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తా ఉన్నాడు. ఆయన అహంకారానికైతే ఆయన గర్వానికైతే హద్దులే లేవు. మరి ఆయన ఏం పడగొడతాడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు చెప్పి ఆయనకున్న అవగాహన ఏందో నాకు తెలియదు, ఆయనకున్న తెలివేందో నాకు తెలియదు. నేను కూడా రైతుని, నేను కాపోని, నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధ నాకు తెలుసు. ఆయన మాట్లాడుతున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు. ఏది కేసీఆర్ వేస్ట్ 2 మాటలు చెప్తున్నారు వాళ్ళు. ఒక ఆయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మాజీ అధ్యక్షుడు,
కాంగ్రెస్ పార్టీకి. ఆయన చెప్తా ఉన్నాడు, ప్రజలు కట్టిన ట్యాక్సుల డబ్బంతా కేసీఆర్కి ఏం పని లేదు, రైతు బంధు ఇచ్చి దాన్ని దుబారా చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. రైతు బంధు దుబారానండి? దుబారానా? వినబడతలేదు. రైతు బంధు ఉండాల్సిందేనా? ఖచ్చితంగా రైతు బంధు ఉండాలంటే మరి మెచ్చగారు గెలవాలి, మెచ్చ నాగేశ్వరరావు గారు. వాళ్ళు ఏమంటారు, రైతు బంధు ధరనేమో తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, రైతు బంధు ఏమో దుబారానట. ఇంకో మాట చెప్తా ఉన్నారు మరీ డేంజరస్గా, కరెంటు 24 గంటలు వేస్టు, కేసీఆర్ డబ్బులని చెడగొడుతున్నాడు, 3 గంటలు ఇస్తే చాలంటారు. 3 గంటల కరెంటు సరిపోద్దా అండి? మరి కాంగ్రెస్ వస్తే అదే పని అవుతుంది. అందుకే నేను చెప్పేది, ఇవాళ వైఖరి ఏంది, ఏ పార్టీ ఏం చెప్తా ఉంది అనేది ఆలోచించకుండా ఓటేస్తే ఆగం అయిపోతాం మనం. 3 గంటల కరెంటుతో పొలాలు వాడతాయా? పోని పామాయిల్ తోటలన్నా వాడతాయా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటల కరెంటు ఉండాలంటే ఒకసారి చెయ్యెత్తాలి దయచేసి. స్టేజ్ మీద కూడా అందరు ఎత్తారు. ఉండన్నా 24 గంటలు ఉండాలి అంటే మెచ్చ నాగేశ్వరరావు గెలవాలి. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అంటే, ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికతోనే కథ ఆగిపోదు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అక్కడ గవర్నమెంట్ హైదరాబాద్లో అది ఏర్పడుతుంది. మరి పైన ఏ గవర్నమెంట్ రావన్నో ఆ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే మనకు లాభం అవుతుంది తప్ప ఒకటిది గెలిస్తే లాభం జరగదు. ఈ 2 విషయాలు చాలా తీక్షణమైన విషయాలు, చాలా ఇబ్బంది పెట్టే విషయాలు. వాళ్ళ వైఖరి ఆ విధంగా ఉంది. గత కాంగ్రెస్ రాజ్యంలో 15, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంత ఏడిసినాం మనం. అర్ధరాత్రి సగం కరెంటు, పొద్దాక కరెంటు సగం కంటూ మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలితే మళ్ళీ దానికి లంచాలు పెట్టడం, ఆఫీసర్లకు డబ్బులు ఇవ్వటం, అది వారం దాకా రాకపోవటం, ఈ లోపల పంటలు ఎండిపోవడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. ఈ విషయాలు నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. బాధలు అనుభవించింది మీరు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా పోడు భూములు, ఈ నియోజకవర్గంలో కూడా 26,000 ఎకరాల పోడు భూములు పట్టాలు ఇచ్చుకున్నాం మనం. మామూలుగా పట్టాలు ఇచ్చి వదిలేయలే. 26,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ఇవ్వడమే కాదు, గతంలో దాని మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేసినాం. కేసులు ఎత్తేయడమే కాదు, పోడు భూములు ఎవరికైతే దొరికినాయో వాళ్ళందరికీ రైతు బంధు కూడా ఇచ్చేసినాం. వాళ్ళకు కూడా రైతు బీమా సదుపాయం పెట్టినాం. ఇవి గిరిజన ప్రాంతాలు. ఈ గిరిజన ప్రాంతాలలో ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. అక్కడ లంబాడ వాళ్ళు కావచ్చు, ఇటు ఆదివాసీ గిరిజనులు కావచ్చు, అటు గోండు సోదరులు కావచ్చు, మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యం, మా తండాలో మా రాజ్యం అని గిరిజన సోదరులు పోరాడుతూ ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలని పోరాడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంటు పోడు భూములు ఇచ్చింది. పోడు భూములు ఇమ్మడమే కాదు, గిరిజనులు చాలా కాలంగా కోరుతున్నటువంటి వాళ్ళ తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇలా అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా 47 గూడాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. అక్కడ మా గిరిజన సోదరులే ఇలా రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. అవన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా అవుతూ ఉన్నాయి. రిజర్వేషన్ కూడా మనం 10% పెంచుకున్నాం. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరిగినాయి.